70వ వడిలో ప్రవేశించిన ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డికి మంజీరా రచయితల సంఘం ఆత్మీయ అభినందన సభ మాసబ్ ట్యాంక్ లో నిర్వహిస్తోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. సభాధ్యక్షుడు మిత్రులు దేశపతి శ్రీనివాస్ గారికి 70వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి దాదాపు 5 దశాబ్దాల సాహిత్య జీవితం, 7 దశాబ్దాలలో దాదాపుగా 5 దశాబ్దాలంటే దాదాపుగా 50 ఏళ్ళు. సార్కు 70 వచ్చినాయంటే మేమందరం కూడా మా ఏజ్ ఎంత అని లెక్కలేసుకునేటువంటి సందర్భంలో సిద్ధారెడ్డి గారికి అందరం, అంటే మొన్న రవీంద్ర భారతిలో సమావేశం జరిగినప్పుడు దేశపతి శ్రీనివాస్ పెట్టినటువంటి ప్రపోజల్ ఏంటంటే, సిద్ధారెడ్డి గారికి 50 సంవత్సరాల ప్రయాణంలో చాలామంది చాలా మిత్రులు ఉన్నారు, చాలా సాహిత్యానికి సంబంధించినటువంటి కవులు కానీ రచయితలు కానీ మిత్రులు కానీ ఉన్నారు. అందరితో ఒక సమావేశం పెట్టుకొని వివరంగా మాట్లాడుకుందాం, గెట్ టుగెదర్గా ఒక సభ కాకుండా అని దేశపతి ప్రపోజల్ పెట్టి హరీష్ అన్న చొరవతో ఈ సమావేశం జరుగుతూ ఉంది. వారికి ముందుగా హరీష్ అన్న కృతజ్ఞతలు తెలియజేస్తూ సిద్ధారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి సాహితీ మిత్రులకి, వేదిక ముందు ఉన్నటువంటి చాలామంది పెద్దలు ఉన్నారు, చాలామంది సిద్ధారెడ్డి గారి ప్రేమతో చాలామంది వచ్చిండ్రు. వేదిక మీద కూర్చునేటువంటి వాళ్ళందరూ కూడా వేదిక ముందున్నారు. కానీ స్థలం అటువంటిది, సందర్భం అటువంటిది కాబట్టి దేశపతి ఈ సమావేశాన్ని ఇట్లా మలచడం అనేటువంటిది మా అందరికి కూడా ఆనందం. ముఖ్యంగా సిద్ధారెడ్డి గురించి దేశపతి చాలా విపులంగా అనేక విషయాలు ప్రస్తావించారు. కానీ సిద్ధారెడ్డికి ఈ అభినందన సభ అంటే నా దృష్టిలో 40 ఏళ్ల మరసముకు సన్మానం, అంతకుముందు ఉన్నటువంటి మెదక్ స్టడీ సర్కిల్ కావుమా సన్మానం, అట్లాగే అంతకుముందు తెలంగాణ రచయితల వేదిక కానీ, అంతకుముందు అనేక సంఘాల్లో, అది విద్యావంతుల వేదిక కావచ్చు, విప్లవ రచయిత సంఘం కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి అన్ని వారి ప్రయాణాల్లో ఆయన నడయాడిన సంస్థలకు అన్నిటికీ ఈ అభినందన సభ అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే సిద్ధారెడ్డి గురించి, నిక్కచ్చితత్వం గురించే దేశపతి ఎక్కువ మాట్లాడిండు, సున్నితత్వం గురించి కూడా దేశపతి చెప్తాడు మళ్ళీ సందర్భంలో. ఎందుకంటే ఈ రెండు గురించి ఎక్కువగా తెలిసినటువంటి మిత్రుడు దేశపతి. కాబట్టి రెండింటి గురించి కూడా మనం అన్ని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ సందర్భం ఏంటి అనేటువంటిది, మొన్న ఈ 5 దశాబ్దాల ప్రయాణంలో అనేక ఒడిదొడుకులు సాహిత్యానికి సంబంధించి, సమాజానికి సంబంధించి, సమాజంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు కానీ, సందర్భాలు వచ్చినప్పుడు కానీ, ఆ సమస్యల్ని అధిగమించడానికి సమాజంలో వచ్చినటువంటి ఒక చైతన్యాన్ని, ఆ చైతన్యం ద్వారా వచ్చినటువంటి సంస్థల్ని, వాటిని నడపడం అనేటువంటిది నిజంగా ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే మెదక్లో సిద్ధారెడ్డి గారు లెక్చరర్గా ఉన్నప్పుడు స్టడీ సర్కిల్ అనేటువంటిది ఒక సంస్థను స్థాపించి, దాదాపుగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని భావజాల రచయితలందరినీ కూడా తీసుకొచ్చి ఒక సాహిత్య లోకానికి అవసరమైనటువంటి ఒక సాహిత్య ప్రభావాన్ని వెదజల్లేటువంటి ఒక విస్తృత ప్రయత్నం జరిగింది. ఆ విస్తృత ప్రయత్నంలో వచ్చినటువంటి ఒక నూతనమైనటువంటి ఆలోచననే మరసం ఏర్పాటు చేయాలనేటువంటి, ఆనాడు ఉన్నటువంటి ఎక్కడికక్కడ విడివిడిగా ఉన్నటువంటి అనేక మంది రచయితల్ని ఒక్కతాటికి తీసుకొచ్చి మంజీరా రచయిత సంఘం స్థాపించాలని ఆ రోజు మరి సిద్ధారెడ్డితో పాటు చాలా మంది ఆ రోజు నిర్ణయించుకొని ఆ సంస్థ స్థాపించి, అది చేసినటువంటి ప్రభావం ఇంతకుముందే దేశపతి చెప్పినట్టు అనేక మంది యువ కవుల్ని, అనేక మంది కవుల్ని, అనేక మందిని సృష్టించినటువంటి ఒక గొప్ప రచయితల సంఘం మంజీరా రచయితల సంఘం. అందులో సిద్ధారెడ్డి గారి పాత్ర అనేటువంటిది చాలా కీలకం. వారు నిక్కచ్చిగా ఉండడం వల్ల ఈ సంస్థ ఇంత దూరం వచ్చిందనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఎప్పుడైనా ఒక సంస్థలో ఉన్నప్పుడు సంస్థకు సంబంధించినటువంటి ఆశయాలు కానీ, సంస్థకు సంబంధించినటువంటి నిబంధనలు కానీ,
సంస్థలో ఉన్నటువంటి అన్యవర్గ ధోరణులు కానీ వీటిని అన్నింటినీ సరిచేయడానికి ఎవరో ఒకరు ఉండాలి. ఎవరో ఒకరు లేకపోతే సంస్థ రకరకాలుగా మన రింగ్ రోడ్డు తిరిగినట్టు తిరిగి అది ఎక్కడికి పోతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి సంఘాల్లో ఉంటుంది. కాబట్టి సిద్ధారెడ్డి గారు నిక్కచిత్తం సంస్థను బలోపేతం చేయడానికి పనిచేసింది తప్ప అది ఎన్నడూ కూడా సంస్థని కొంచెం కూడా నిర్వీర్యం చేయడానికి పని చేయలేదనేటువంటి విషయాన్ని నేను గర్వంగా చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి సిద్ధారెడ్డి గారి ఈ ప్రయాణం అంతా కూడా 50 ఏళ్ల ప్రయాణంలో తెలంగాణ ఉద్యమం, అంతకుముందు వచ్చినటువంటి నక్సల్బరీ ఉద్యమం, అంతకుముందు వచ్చినటువంటి అనేక సామాజిక ఉద్యమాలు, ఆ తర్వాత వచ్చినటువంటి అనేక ఉద్యమాలు, ఈ ఉద్యమాలన్నింటిలో కూడా ప్రజల పక్షం ఉండాలి, ప్రజా సమస్యల కోసం పనిచేయాలని ఏ తపనైతే పడి ఈ సంస్థను అనేక మంది చోర్వతో స్థాపించడమో ఇవాళ అవసరం ఎక్కువ ఉందని మొన్న మేము సభలో అనుకున్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ మొత్తంగా కూడా ఇవాళ ఎవ్వరమైనా నిక్కచ్చిగా ఒక మాటను మాట్లాడడానికి చుట్టూ చూడాల్సినటువంటి ఒక సందర్భం మనకందరికి కూడా ఎదురవుతా ఉన్నది. సెక్యులర్ మాటలు మాట్లాడినా, సమానత్వం గురించి మాట్లాడినా, అందరికీ హక్కులు దొరకాలని మాట్లాడినా, అందరము ఒక్కటేనే మాట్లాడినా ఇదేదో జాతికి వ్యతిరేకమైనటువంటి ఒక ధోరణి ఇవాళ బాగా పెరుగుతూ ఉంది. ఇటువంటి సందర్భంలో కవులం కానీ మనం కానీ ప్రతి ఒక్కరం కూడా సిద్ధారెడ్డి గారి నుంచి నేర్చుకోవాల్సినటువంటి అనేక అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే సిద్ధారెడ్డి గారిని ఈ ప్రయాణం పోతున్నప్పుడు అనేక మంది అనేక రకాలుగా బెదిరించిన, అనేక రకాల వారించిన, ఎన్నడూ కూడా తనకున్నటువంటి లైన్ను, తనకున్నటువంటి కమిట్మెంట్ను, తనకున్నటువంటి ప్రజల కోసం పనిచేయాలనేటువంటి నిబద్ధతను ఎన్నడూ కూడా సిద్ధారెడ్డి గారు కొంచెత్తైనా పక్కకు తప్పకుండా నిఠారుగా నిలబడినటువంటి కవి నందిని సిద్ధారెడ్డి అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా, వారికి అకాడమీ చైర్మన్ వచ్చిన తర్వాత కూడా తెలుగు మహాసభలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తెలుగు మహాసభలు జరపడం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రచయితలందరినీ కూడా ఒక చోటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినాం. తెలంగాణ ప్రైడ్ను వినిపించేటువంటి ఆ ప్రయత్నంలో సిద్ధారెడ్డి గారు ఉండడం వల్లే ఆ తెలంగాణ మహాసభలు అంత గొప్పగా రచయితలకు అందరికీ దగ్గరికి పోయేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మనం అందరం కూడా ఈ కలుసుకున్నటువంటి సందర్భంగా సిద్ధారెడ్డిని సన్మానించడం అంటే 50 ఏళ్లలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలని నెమరు వేసుకోవడం, ఆయా సందర్భాలని గుర్తు చేసుకోవడం, ఆ సందర్భాలని ఇవాళ ఎట్లా మనం అన్వయించుకొని సంస్థల్ని ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఒక క్రియాశీలకమైన పాత్ర పోషించడానికి సిద్ధారెడ్డి 7 దశాబ్దాల వారి జీవితంలో 50 సంవత్సరాల సాహిత్య జీవితాన్ని మనం అందరం కూడా ఒక రోల్ మోడల్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సిద్ధారెడ్డి గారిని మనస్ఫూర్తిగా మా అందరి పక్షాన, మరసం పక్షాన, స్టడీ సర్కిల్ పక్షాన, లేకుంటే అంతకుముందు ఉన్నటువంటి అనేక సమస్యల సాధన కోసం, ఎందుకంటే జర్నలిస్టులు కానీ నిజంగా మెదక్ జిల్లా అనేటువంటిది పెద్దలు గౌరవనీయులు ఈ సమావేశానికి మూలకర్త మా అన్న హరీష్ అన్నను వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ 50 ఏళ్ల తన సాహిత్య జీవితానికి సంబంధించి తను రాసినటువంటి రచనల గురించి, కవిత్వాన్ని గురించి, తాను ఎన్నుకున్నటువంటి రాజకీయ భావజాల ప్రయాణం కోసం ఆయన పడినటువంటి తపనని కవులందరూ కూడా ఒక రోల్ మోడల్గా తీసుకోవడం, ప్రభుత్వాలు ఎవరున్నా కూడా ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అనేక అంశాల పట్ల కూడా ఆయన నిక్కచ్చిగా ఉండడం, ఇంతకుముందే దేశపతి చెప్పినట్టు ఇప్పుడు నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించినటువంటి తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి అనేక పెడదూరల్ని నిక్కచ్చిగా ఎదిరించి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటిని తిరస్కరించడం, దీని మీద భిన్నాభిప్రాయాలు రకరకాలుగా ఎవరికైనా ఉన్నప్పటికీ కూడా మేము నిర్మించుకున్నటువంటి తెలంగాణ ప్రజలు నిర్మించుకున్నటువంటి ఒక అస్తిత్వాన్ని వాటిని